హాయ్ గాయ్స్, రెడీనా? వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి మధురిమలు. నేను నిన్నటి వీడియోలో చెప్పిన పల్లీ చట్నీ ఇదేనండి. ఈ చట్నీ జారుగా చేసుకుంటే ఇడ్లీల్లోకి, గట్టిగా చేసుకుంటే దోశలు బోండాల్లోకి భలే రుచిగా ఉంటుంది. చాలా మంచి సూటబుల్ చట్నీ. అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ఫ్రైయింగ్ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1 కప్పు పల్లీలను తీసుకోండి. అందులోనే 5 పచ్చిమిర్చీలను వేసి లో ఫ్లేమ్లో పల్లీలు బాగా ఎర్రగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే బాగా వేయించండి. బాగా వేగిన పల్లీలను తీసి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి ముందుగానే వేయించి చల్లార్చి పెట్టుకున్న పల్లీలను వేసుకోండి. మనం పల్లీలను ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాల పప్పును కూడా 1 కప్పు వేసుకోండి. అందులోనే 4 వెల్లుల్లి రెబ్బలు, ఓ పిక్క చింతపండు, మీ రుచికి సరిపడా కల్లుప్పును వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1 ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసి కొంచెం సేపు ఫ్రై చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పల్లీ చట్నీని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అలా తీసుకున్న పల్లీ చట్నీలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపును వేసి బాగా కలపండి. అంతే, పల్లీ చట్నీ రెడీ. ఈ చట్నీ ఇడ్లీ, దోశలు, బోండాలు దేంట్లోకైనా కాంబినేషన్గా భలే బాగా రుచిగా ఉంటుంది. నచ్చిందా? మీరు ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాకు తెలియచేయండి.